ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ ఎవర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. దేవుని జనంగమా, ఈరోజు ఒక సంతోషకరమైన విషయాన్ని మీతో పంచుకుని దేవుని స్తుతించాలనే ఆశతో మీ ముందుకు రావడం జరిగింది. అదేమనగా, నిన్నటి కాల సమయంలో దైవ సేవకులు విజయ్ కుమార్ గారు, హనీ జాన్సన్ గారు, పీటర్ పుట్టా గారు, ఈ ముగ్గురు దైవ సేవకులు నిన్న ఒక వీడియో చేసి కొన్ని సంగతులు మాట్లాడి వీడియో పెట్టారు. అది నేను చూసాను. నేనే కదా, చాలా మంది చూసుంటారు, మీరు కూడా చూసారు. అయితే నేను చూసిన వెంటనే చాలా సంతోషించాను దేవుని పిల్లలారా. ఎందుకనంటే ఆ దైవ సేవకులు విజయ్ కుమార్ గారు, హనీ జాన్సన్ గారు కూడా కొన్ని పరిచర్య పరంగా కొంత భారము కలిగి ఎదురుకు వెళ్ళిన రోజుల్లో ఎంతో మాకు తెలిసి ఎప్పటి నుంచో, అంటే కరుణాకర్ గారి మీద వారిద్దరు కూడా వీడియోస్ చేయటమని, షార్ట్ ఫిల్మ్ చేయటమని కలిసి వారిద్దరికి సహకారిగా పీటర్ పుట్టా గారు ఉండడం, తర్వాత ముగ్గురు కలిసి చేసిన పరిచర్య చాలా ఉంది, అది మన అందరికీ తెలుసు. అయితే మధ్యలో నిన్న విజయ్ కుమార్ గారు చెప్పిన రీతిగా మధ్యలో కొంత అవరోధాల వల్ల దూరమయ్యారు. నిన్న మరలా ఒక్కటిగా ముగ్గురు చక్కగా అన్నదమ్ముల్లా కూర్చుని దేవుని యొక్క దాసులు అలా కూర్చొని వారు దేని నిమిత్తం రకంగా అయిందో చెప్పుతూ మరలా దేవుని కృపలో ఒకటయ్యి వారు అవడమే కాకుండా అనేకల విషయంలో వారు ఆ ప్రేమను తెలియచేసి ఈ క్రైస్తవ్యములో ఒక్కటిగా ఉండాలి, ఒక్కటిగా ముందుకు కొనసాగాలని తెలియచేసి వారు ఇచ్చిన సందేశాన్ని బట్టి నేను దేవాది దేవుని స్తుతించి చాలా సంతోషించామండి. మా గ్రూప్ అందరమే చేస్తూ ఉంటాం ప్రార్థన. ఎందుకంటే ప్రారంభము నుంచి కూడా దైవ సేవకులు ఎంతో ప్రయాసపడ్డారు. అనేకమైన సేవా విధానాల్లో వారు ప్రాణాలకు తెగించి పోరాడిన సందర్భాలు మనందరికీ తెలుసు. దాని నిమిత్తమే మరలా వారు దూరంగా ఉన్నప్పుడు మా గ్రూప్ అందరమే కూడా అప్పటి నుంచి కూడా ప్రార్థనలో పెట్టాము. దేవుడు ప్రార్థనకి సమాధానాన్ని ఇచ్చాడనే నేను ఈ వీడియో చేస్తున్నానండి. దేవుని పిల్లలారా, ఎవరు అంటే దేవుని సన్నిధిలో మనం ఏది అడిగినా కూడా అది ఆలస్యమైనా కూడా దేవుడు అద్భుతం చేస్తాడు కదండి. మా టీం అందరమీ చేసిన ప్రార్థన, ఇంకా అనేకులు చేసిన ప్రార్థనకి సమాధానం దేవుడు ఇచ్చాడు. దాని నిమిత్తమై సాక్షార్థమై దేవుని స్తుతించి, అలాగే సహోదరుల ఐక్యత కలిగి 133వ కీర్తనలో 1-2 వచనాలు మనం చూస్తాం కదా. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అది అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండ మీదకి దిగివచ్చు హేర్మోను మంచు వలె నుండును. ఆ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడనే మాటలను మనం చూసినప్పుడు ఎంతో సంతోషిస్తాం కదండి. ఆ వాక్యము నిన్న నెరవేర్పు నిన్న ఈ దైవ సేవకుల విషయంలో చూశాను. కాబట్టి దాని నిమిత్తమై దేవుని స్తుతించుట కొరకు మరి దేవుడు నాకు ఇచ్చిన తలంతో చొప్పున చిన్న పాటను కూడా నేను వ్రాయడం జరిగింది. వీరి ఈ కలయిక, ఇంకా ఈ దైవ సేవకులు, ఇంకా మిగతా దైవ సేవకులు చాలా మంది ఉన్నారు. వారందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒక కట్టడగా ఉండి దేవుని ఘనకార్యాలను పూనుకుని ముందుకు కొనసాగాలి. బలవంతుల వలె దేవుని సన్నిధిలో గొప్ప ధైర్యశాలులు కాబట్టి వారు ధైర్యముగా ఈ ముగ్గురు దైవ సేవకులు, ఇతర దైవ సేవకులు అందరూ కలిసికట్టుగా క్రైస్తవ్యం ఏకమయ్యి మరి ఏ సమస్యనైనా ఏకత్వంలో ఎదుర్కోగలం. కాబట్టి దేవుడిచ్చిన ఆ కృపను బట్టి, జ్ఞానాన్ని బట్టి మరి ముందుకు కొనసాగాలని నేను తెలియచేస్తూ ప్రత్యేకముగా మరి దేవుని నేను స్తుతిస్తున్నాను. నాతో పాటు మీరు కూడా స్తుతించండి. నేను నిన్నటి కాల సమయంలో చూడగానే రాత్రి తెల్లవారుజాము 3 గంటలకి ప్రార్థన కాలం లెగిస్తాం కదండి. ఆ ప్రార్థనలో నేను ఈ పాట కన్నీరు కార్చి వ్రాయడం జరిగింది. చేసిన ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడని సంతోషించడం జరిగింది. నాతో పాటు మీరు కూడా సంతోషించండి. ఈ పాటను పాడుతూ దేవుని నామను గణపరుస్తూ ఆ సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు కూడా నేను తెలియజేస్తున్నాను. విజయ్ కుమార్ గారికి, హనీ జాన్సన్ గారికి, పీటర్ పుట్టా గారికి కూడా, మిగతా దైవ సేవకులు కూడా ఆ రకంగా ఉండాలని, కలిసికట్టుగా ఉండాలని దేవుని పేట నేను తెలియజేస్తున్నాను. మంచిది, పాటను పాడు.
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలుకరం, అది ఎంత మనోహరం, ఎంత మేలుకరం, ఎంత మనోహరం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలారా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అహరోనునే ఎందుకు ఆ కీర్తనలో ప్రస్తావించారు, ఆయన పేరు ఎందుకు ప్రస్తావించారంటే, దేవుని పిల్లలారా, ఈ పాటను నేను నిన్న తెల్లవారుజామున నేను రాస్తూ ఉండగా అహరోను గారి పేరే ఎందుకు ఇక్కడ మెన్షన్ చేయబడింది అని నేను ఆలోచించానండి. దేవుని పిల్లలారా, అప్పుడు నాకు అనిపించింది, ఎప్పుడో ఒక దైవ సేవకులు కూడా చెప్పడం నేను విన్నాను ఆ వాక్య వివరం. అది నాకు కూడా ప్రేరేపణ కలిగింది. అయితే దేవుని పిల్లలారా, అహరోను గారు, మోషే గారు ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని బయటికి తీసుకొచ్చిన సందర్భంలో అహరోను గారితో దేవుడు అంటాడు కదా, నీ తమ్ముడైన మోషే గారు నీకంటే పైవాడిగా ఉంటాడు, నీకు దేవుడుగా ప్రభువుగా అతను ఉంటాడు, నువ్వు మాత్రం మాటలాడి అందించాలని అహరోను గారికి దేవుడు చెప్పడం జరిగింది. అప్పుడు అహరోను గారు తన తమ్ముడైన మోషే గారితో ఏకీభావించి, మోషే గారు చిన్నవాడని ఆలోచించలేదు అహరోను గారు. నాకంటే చిన్నవాడికి ఎంత పెత్తానమా, ఎంత అధికారమా, అతనికి నేను లోబడి ఉండాల్సిందేంటి, వాడికి నేను లోబడాల్సిన అవసరం నాకేంటి అని అహరోను గారు అనుకోలేదు. అహరోను గారు ఏ విషయంలో కూడా హెచ్చించుకోలేదు. మోషే గారు ఏమో పైన ఉన్నారు, ఆయనకంటే చిన్న ఆయన, వారిద్దరికి 3 సంవత్సరాల ఏజ్ తేడా. పరో ఎదుట నిలబడినప్పుడు మోషే గారు అహరోను గారు వయసు నిర్గమకాండం 7వ అధ్యాయంలో ఉంటారు, మీరు చూసుకోండి ఒకసారి. వారిద్దరికి 3 సంవత్సరాలే తేడా. కాబట్టి దేవుని పిల్లలారా, ఎంత తగ్గింపు అహరోను గారిది. మోషే గారితో ఏకీభావించి, మోషే గారు ఏ పరిచర్య దేవుడు చేయమని చెప్తే, మరి పలానా విషయం మాట్లాడాలి, పరువుతో మాట్లాడాలి, అయితే ఇజ్రాయెల్తో మాట్లాడాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఈ సందర్భంలో ఇలా చేయాలి అని మోషే గారు చెప్పిన ప్రతి మాటకి కూడా అహరోను గారు తల ఉంచుకుని మోషే గారితో ఏకీభావించి ప్రయాణం చేయటం వలన ఈ భక్తుడైన మరి దావీదు గారు ఈ కీర్తన 133 కీర్తన మరి భక్తులైన దావీదు గారు ఇంకా చాలా మంది కీర్తనలు రాశారు కాబట్టి ఆ భక్తులైన వారు ఉద్దేశించి, సరే ఐక్యతకి, బైబిల్ గ్రంథం అంతటిలో ఐక్యతకి సరిపోయిన వ్యక్తి ఎవరు అని అంటే గనక అహరోను గారే అని వారు ఉద్దేశించి అహరోను గారి పేరుని ఇక్కడ ప్రస్తావించడం జరిగిందని ఆ దైవ సేవకుల ద్వారా నేను తెలుసుకున్నాను. అలాగే నాకు కూడా అనిపించింది, నేను పదే చదివినప్పుడు, నిజంగా ఎవరి పేరు కాకుండా అహరోను గారి పేరు ఎందుకు అని అంటే, నిజం కదండి, మరి అహరోను గారే ఏకీభవించారు. కాబట్టి దైవ సేవకులైన వారు ఇంకా చాలా మంది దూరంగా ఉంటున్నారు, సమాధానం లేకుండా ఉంటున్నారు. ఎందుకనంటే ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో బిడలారా, మీకు నేను చెప్పదగ్గదని కాదు, కానీ అంత అనుభవం కూడా నాకు లేదు, కానీ దేవుని ప్రేమను బట్టి నేను తెలియచేస్తూ మనం చేసుకుంటున్నాను. విరోధంగా ఉన్న ప్రతి ఒక్క దైవ సేవకులు కూడా, అంటే వ్యక్తిగత కక్షలు ఏముండవు, కాకపోతే ఈ యొక్క సిద్ధాంతపరంగా ఎదుర్కొన్న ప్రతి ఒక్క శోధనలను బట్టి కొంత దూరంగా ఉన్నారు. కాబట్టి అందరూ ఏకమయ్యి ఈ క్రైస్తవ్యంలో ఇప్పటికే చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఎంతో క్రీస్తు వ్యతిరేకులు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఒక శాసనము లేని వారే ఏకతాటిగా ఉంటున్నారు, కలిసికట్టుగా ఉంటున్నారు. ఒక శాసనం అంటూ వరకు లేని వారు చాలా మంది అంటే ఎట్లా ఉండాలో తెలియక వారే చక్కని రీతిలో ఉంటున్నారు. మరి ఒక శాసనము అనగా పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాలు పరిశుద్ధాత్మదేవుని ప్రేరణతో 72 మంది పండితులు వ్రాయించి, ఇంచుమించు 1000 సంవత్సరాలు కష్టపడి వ్రాయించి మన చేతికి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఒక శాసనంగా ఉంది. కాబట్టి దైవ సేవకులారా, విజయ్ కుమార్ గారు, అలాగే హనీ జాన్సన్ గారు, పీటర్ పుట్ట గారు, ఈ ముగ్గురు చక్కని రీతిలో ఏకమయ్యారు. అందరూ దైవ సేవకులైన వారు, పెద్దవారు ఉన్నారు, పెద్దవారిని కలిసి మాట్లాడి చక్కని రీతిలో సమావేశం పెట్టుకుని ఒక ఏకతాటిగా వెళ్ళాలని నేను దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎలాంటి ఆటంకాలైనా కూడా ఎదుర్కొనగలం. కాబట్టి ఆ రకంగా ఉండాలని మీ ముగ్గురు దైవ సేవకులు కూడా ఆ నిర్ణయం తీసుకున్నందుకు నేనైతే చాలా సంతోషిస్తున్నాను. నేనే కాదు, చాలా మంది సంతోషిస్తున్నారు. ఇకపై ఏమొచ్చినా కూడా వాక్యాన్ని బట్టి సరి చేసుకుని
ఒకే కుటుంబంగా క్రీస్తు వారి రక్తంలో కడగబడ్డం కూడా ఒకే కుటుంబంగా మనందరం జీవించాలని నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు దేవుని పిల్లలారా. అలాగే దైవ సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.